హరి ఓం. ఈరోజు 4th లెసన్ గురించి చూద్దాం. ఓకే, 4th లెసన్ ఏముంటుంది అంటే కెపాసిటెన్స్. Two conducting plates separated by a dielectric material is a capacitor. The property of a capacitor is capacitance. The amount of charge Q stored in a capacitor is proportional to the applied voltage. Okay, two conducting plates separated by a dielectric material is a capacitor. ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది 2 ప్లేట్స్ ని సపరేట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే కెపాసిటర్ అంటాం. ది ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ కెపాసిటెన్స్. ది అమౌంట్ ఆఫ్ చార్జ్ Q స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో చార్జ్ రూపంలో ఒక కరెంటుని స్టోర్ చేసుకుంటుంది. ఈజ్ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ వోల్టేజ్. అప్లైడ్ వోల్టేజ్ అనేది ప్రపోర్షనల్ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. Q ప్రపోర్షనల్ టు V. ఓకే, ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ అనేటివి కరెంట్ అండ్ వోల్టేజ్ అనుకుంటా. కరెంట్ అండ్ వోల్టేజ్. ఈ కరెంట్ అనేది చార్జ్ రూపంలో, అంటే చార్జ్ అంటే Q రూపంలోకి మారుతుంది అనమాట. అంటే ఒక కెపాసిటర్లో చార్జ్ ద్వారా స్టోర్ అవుతాయి, అంటే కరెంటుని తీసేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తీసుకుందాం. ఒక సెల్ ఫోన్ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా పవర్కి పెడతాం కదా, పవర్ పెట్టినప్పుడు ఇది తీసేసుకుంటుంది. దానికి ఎంత కావాలనేది ఇక్కడ దీంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీకి కనెక్ట్ అయ్యి అది ఛార్జ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1% to 100% వరకు ఛార్జ్ అవుతుంది. దానికి ఎంత కరెంట్ కావాలనేది మాత్రమే తీసేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ Q ఈక్వల్ టు CV. CV అంటే C అంటే కెపాసిటెన్స్. C ఈక్వల్ టు Q బై V. ఓకే, Q అంటే చార్జ్ బై వోల్టేజ్. ఇది ఫారడ్స్ రూపంలో మనం కొలుస్తాం అనమాట. అంటే ఇన్ని ఫారడ్స్ సమ్. ఇప్పుడు ఎంత ఛార్జ్ అయిందంటే ఇన్ని ఫారడ్స్ ఛార్జ్ అయింది. కెపాసిటర్ వాల్యూ ఫారడ్స్ లో ఉంటుంది. ఓకే, టూ కండక్టింగ్ ప్లేట్స్ సెపరేటెడ్ బై ఏ ఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఏ కెపాసిటర్. ది ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ కెపాసిటెన్స్. ది అమౌంట్ ఆఫ్ చార్జ్ Q stored in a capacitor is proportional to the applied voltage. Q proportional to V. Q equal to CV, where C is the capacitance. C equal to Q by V farads. ఓకే, కెపాసిటర్ అనేది ఇట్లా ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది కెపాసిటర్ అనేది. ఒక సర్క్యూట్ ఒక నెట్వర్క్ బోర్డు సర్క్యూట్ మనం గీస్తాం కదా, అప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ V. ఇది కరెంట్ అనుకుంటే ఇది కెపాసిటర్ మనం C తోని సూచిస్తాం. అంటే ఇన్ని ఫారడ్స్ ఉంటాయి. C ఈక్వల్ టు Q బై V అంటే చార్జ్ బై వోల్టేజ్. ఓకే, ఇది కెపాసిటర్ ఇట్లా ఉంటుంది. కెపాసిటర్ అనేది ఇట్లా ఉంటుంది. V2 ఏమన్నాం మనం ఫస్ట్ లో? ఇక్కడ చూడండి, టూ కండక్టింగ్ ప్లేట్స్ సెపరేటెడ్ బై ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఓకే,
ఇవి ఎట్లున్నాయి, సపరేట్గా ఉన్నాయి. 2 కండక్టింగ్ మెటీరియల్స్, ఇవి 2 కండక్టింగ్ మెటీరియల్స్. ఈ కండక్టింగ్ మెటీరియల్స్ని సపరేటెడ్ బై ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఒక మెటీరియల్ ద్వారా ఇవి సపరేట్ చేయబడి ఉంది. దీన్ని ఏమంటామంటే కెపాసిటర్ అంటాం. ఇవి సపరేట్ చేయబడ్డాయి. ఓకే, ఇవి 2 ఎలక్ట్రిక్ ప్లేట్స్ అన్నమాట. ఇవి కండక్టింగ్ ప్లేట్స్ అంటాం దీన్ని. ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఇవి దీని ద్వారా సపరేట్ చేయబడి ఉన్నాయి. దీంట్లో ఇదంతా స్టోర్ అవుతాయి. ఇది ఉంది కదా, దీంట్లో మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే ఎంత పవర్ కావాలనేది స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కెపాసిటర్స్ ఇట్లుంటాయి. ఒక్కసారి జూమ్ చేద్దాం. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కెపాసిటర్స్. ఇక్కడ ఇవన్నీ చూసాం కదా, ఇక్కడ ఇవి 2 కండక్టింగ్ ప్లేట్స్ అన్నమాట. ఇవి కండక్టింగ్ ప్లేట్స్. ఇక్కడ మొత్తం స్టోర్ చేస్తుంది, పవర్ని చార్జ్ రూపంలో స్టోర్ చేస్తుంది దీంట్లో. ఓకే, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి. కెపాసిటెన్స్ వాల్యూ టాలరెన్స్ అంటే కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫారడ్స్, వేరియేషన్ ఇన్ ది కెపాసిటెన్స్ వాల్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫారడ్స్ లో మనం తెలియజేస్తాం. ఆ కెపాసిటెన్స్ వాల్యూని మనం ఫారడ్స్ లో తెలియజేస్తాం. వోల్టేజ్ రేటింగ్, maximum voltage is the maximum voltage the capacitor can withstand. ఓకే, ఒక కెపాసిటర్ యొక్క వాల్యూకి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఉంటుంది. టెంపరేచర్ కోఎఫిషియంట్, చేంజ్ ఇన్ కెపాసిటెన్స్ విత్ టెంపరేచర్. కెపాసిటెన్స్ వాల్యూ మారే కొద్దీ టెంపరేచర్ కూడా మారుతుంది. లీకేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ ఇన్ ఛార్జింగ్ అంటే కెపాసిటర్ ఛార్జింగ్ ఉన్నప్పుడు దాని కొంచెం రెసిస్టెన్స్ అనేది లీక్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది కొంచెం పవర్ అనేది లీక్ అవుతుంది, వేరే రూపంలోకి వెళ్ళిపోతుంది, అంటే కొంచెం వేస్టేజ్ అవుతుంది. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అబిలిటీ ఆఫ్ డైఎలక్ట్రిక్ టు కాన్సన్ట్రేట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రూపంలోకి ఉంటుందన్నమాట. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది ఎట్లా ఉంటుంది. అబిలిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు విత్ స్టాండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ వోల్టేజ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్. ఇన్పుట్ పవర్ డిసిపేటెడ్ యాజ్ హీట్ లాస్ అవుతుంది. ఓకే, హీట్ అనేది జనరేట్, కొంచెం హీట్ అనేది ఉంటుంది. స్టెబిలిటీ, అబిలిటీ ఆఫ్ కెపాసిటర్ టు మెయింటైన్ కాన్స్టాంట్ కెపాసిటెన్స్. అబిలిటీ ఆఫ్ కెపాసిటర్ టు మెయింటైన్ కాన్స్టాంట్ కెపాసిటెన్స్. స్టెబిలిటీ అనేది అట్లా ఉంటుంది. అబిలిటీ ఆఫ్ ఏ కెపాసిటర్ టు మెయింటైన్ కాన్స్టాంట్ కెపాసిటెన్స్ ఒక కాన్స్టాంట్ రూపంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్. ఒక కెపాసిటెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి ఇక్కడ చూడండి. దీన్ని ఎప్సిలాన్ అంటాం.
ఇట్లా ఉంది కదా, ఇది ఎప్సిలాన్ నాట్, ఇది ఎప్సిలాన్ ఆర్, ఏ బై డి. అంటే ఏ అంటే ఏంది, డి అంటే ఏంది, ఎప్సిలాన్ నాట్ అంటే ఏంది, ఎప్సిలాన్ ఆర్ అంటే ఏంది చూద్దాం. జస్ట్ దాని యొక్క ఫ్యాక్టర్స్ అని చెప్పి ఈ ఫార్ములా రాస్తే ఇది ఫ్యాక్టర్స్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ అనేది ఏంటంటే అది ఎట్లా ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది ఇక్కడ చూస్తాం అనమాట. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అట్లా. సి ఈక్వల్ కెపాసిటెన్స్ ఇన్ ఫ్యారడ్స్. కెపాసిటెన్స్ ఇన్ ఫ్యారడ్స్ రూపంలో ఉంటుంది. అంటే 1000 ఫ్యారడ్స్ లేకుంటే మైక్రో ఫ్యారడ్స్ ఇట్లా ఉంటుంది. మైక్రో ఫ్యారడ్స్ కానీ 1000 ఫ్యారడ్స్, 10 ఫ్యారడ్స్, 1 ఫ్యారడ్ అట్లా ఉంటుంది. దీని యొక్క అబ్సల్యూట్ పర్మిటివిటీ అనేది 8.85 into 10 to the power of minus 12. దీని యొక్క అబ్సల్యూట్ పర్మిటివిటీ 8.85 into 10 to the power of minus 12 farad per meter. ఓకే. ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ. దీని గురించి ఇంకా డెప్త్గా ముందు చూద్దాం. రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంది, ఎప్సిలాన్ అంటే ఏంది, ఎప్సిలాన్ నాట్ అంటే ఏంది, ఎప్సిలాన్ ఆర్ అంటే ఏంది, దీని గురించి క్లియర్గా ముందు చూద్దాం. ఏరియా ఆఫ్ ప్లేట్ ఇన్ స్క్వేర్ మీటర్స్లో దాని ఏరియా ఉంటుంది. అంటే ప్లేట్, దాని యొక్క ప్లేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సపోజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక కెపాసిటర్, ఇవి 2 కండక్టింగ్ ప్లేట్స్. ఇదంతా ఏరియా అన్నమాట. దీని ఏరియా ఆఫ్ ప్లేట్ ఇన్ స్క్వేర్ మీటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఇన్ మీటర్స్. అంటే 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, 2 కండక్టింగ్ ప్లేట్స్. ప్లేట్ మధ్యలో ఉన్నది ఏరియా. ఈ ఏరియా స్క్వేర్ మీటర్స్ లో తెలియజేస్తాం. దాని యొక్క డిస్టెన్స్ ని డి అంటాం. డి ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఇన్ మీటర్స్లలో దాని యొక్క డిస్టెన్స్ ని చూస్తాం. నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ. దాని యొక్క రిలేటివ్ పర్మిటివిటీ ఎంత, అబ్సల్యూట్ పర్మిటివిటీ ఎంత అనేది చూస్తాం. అబ్సల్యూట్ పర్మిటివిటీ ఎప్పుడు ఇంతే ఉంటుంది, 8.85 into 10 to the power of minus 12. మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జస్ట్ అబ్సల్యూట్ పర్మిటివిటీ అని ఇస్తారు, దాని వాల్యూ ఇవ్వరు. ఒక్కొక్కసారి ఇవ్వనప్పుడు అది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, 8.85 into 10 to the power of minus 12. అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటే అంతే, ఫారడ్స్ పర్ మీటర్. నెక్స్ట్ సి ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇన్ ఫారడ్. ఓకే, ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకే, ఇది 4th లెసన్లో వచ్చేసి కెపాసిటెన్స్. 2 కండక్టింగ్ ప్లేట్స్ separated by a dielectric material is a capacitor. The property of a capacitor is capacitance. The amount of charge Q stored in a capacitor is proportional to applied voltage. Q proportional to V. Q equal to CV, where C is the capacitance. C అనేది కెపాసిటెన్స్. C equal to Q by V farads. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ అనేది ఇట్లా ఉంటుంది, దీని యొక్క సింబల్ అనేది ఇట్లా ఉంటుంది. ఇది ఒక నెట్వర్క్స్లో వాడేటప్పుడు ఇట్లా వాడతాం. నెక్స్ట్ డిఫరెంట్ కెపాసిటర్స్, దీని గురించి ముందు ఇంకా డెప్త్గా చూద్దాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్.
capacitance value tolerance expressed in farads, variation in the capacitance value, voltage rating, maximum voltage the capacitor can withstand, temperature coefficient, change in capacitance with temperature, leakage resistance, resistance of the capacitor in charging. Next to dielectric constant, ability of dielectric to concentrate electric flux, dielectric strength, ability of a material to withstand potential difference, power factor, input power dissipated as heat loss, stability, ability of capacitor to maintain constant capacitance, right? Factors affecting the capacitance, C equal to epsilon naught epsilon r a by d, epsilon naught into epsilon r, epsilon naught వాల్యూ ఎప్పుడు 8.85 into 10 to the power minus 12 ఉంటుంది. C అంటే కెపాసిటెన్స్ ఇన్ ఫారడ్స్, నెక్స్ట్ 8.85 into 10 to the power minus 12 farads per meters. ఓకే, రిలేటివ్ పర్మిటివిటీ, ఈఆర్ అనేది రిలేటివ్ పర్మిటివిటీ అంటే దాని వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్లేట్ ఇన్ స్క్వేర్ మీటర్, ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంటుంది అనేది కూడా మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఇన్ మీటర్స్. ఇది ఫార్ములా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది కెపాసిటెన్స్, సి ఈక్వల్ టు ఈ నాట్ ఈఆర్ ఏ బై డి. దీని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.